రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ తప్పు చేయకుండా ఏ కారణము లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచి నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకోంటే నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకొని కౌన్సిలర్లను బెదిరిస్తే లేకపోతే ఊరికైనా లోపల పెడితే తప్పుడు కేసులు పెడితే మేము ఏసీ రూములలో పనుకొని ఉంటామని పొరపాటు కూడా అనుకోవద్దు. నువ్వు స్టేషన్లో ఉంటే స్టేషన్లోనే, వీధిలో ఉంటే వీధిలోనే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తాం. మన పార్టీ కార్యకర్తలు సంరక్షించుకునే దానికి పోలీసులతో వాగ్వివాదమైన చేస్తాం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తలు సొక్కా పట్టుకుంటే పట్టుకునే పోలీస్ ఆఫీసర్లు సొక్కా పట్టుకునేదానికి కూడా సంసిద్ధంగానే ఉంటారు తప్ప మిమ్మల్నిగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇంకొక మాట కూడా, యా ఊరు నుంచి వచ్చినాడో యా జిల్లా నుంచి వచ్చినాడో మీ ఊళ్ళో ఎమ్మెల్యే దేవుడికే తెలియాలి. ఊరుగాను ఊరు, జిల్లాగా నుంచి జిల్లా, ఈ ఊరికి వచ్చి యాడ బూతులున్నాయో, యాడ స్కూళ్ళు ఉన్నాయో, యా సందులో ఎవరున్నారో, యా పనుల్లో ఎవరున్నారో తెలియదు. కానీ తెచ్చినాడు. ఎట్ట గెలిచాడయా? గెలిస్తే ఒకే ఒక కారణంతో గెలిచాలా? మాయా పాచికల మాదిరి మాయా ఈవీఎం మిషన్ల ద్వారా గెలవాలా? లేదంటే జెండాలు జతగట్టి 3 జెండాలు కలుపుకొని 300 అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్పి అబద్ధాలతోనే గెలిచినాడు. నేనైతే అనుకుంటా ఉంటా, తాగకుండానే ఏ విధంగా నాణ్యత కలిగిన మందిస్తా, రోజు బ్రాహ్మీ చేపలు తెల్లవారులు తెరిపిస్తా, 99 రూపాయలకే స్పిరిట్ కలిపిన మందు కలిపి నీకు ఇస్తా, ఊరూరా బెడ్ షాపులు పెట్టిస్తా. అంటే నాణ్యత కలిగిన భోజనం చెప్తామంటే నేను విన్నా, నాణ్యత కలిగిన చదువు చెప్తానంటే విన్నా, నాణ్యత కలిగిన మందు తప్పానంటే ఈ పెద్ద మనుషులు మాత్రమే. అంటే ఈ మందు తాగే వాళ్ళందరికీ కూడా మాటలతో బట్టెక్కించి మహిళలందరికీ అబద్ధాలు చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి 3 జెండాలు జతగట్టి 82-83 స్థానాలలో ఈవీఎం విషయాలను ఉపయోగించుకొని చివరకు గెలిచినారు. కానీ 2022 ఎన్నికలు వచ్చే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% తప్పెట్లతో గెలుస్తారు. భయపడాల్సిన అవసరమే లేదు. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఊరు ఎన్నెన్ని మాట్లాడుతూ ఉంటే నేను కూడా విన్నా, పేపర్లో నేను కూడా చదివినా. నామినేషన్ ఎట్టేస్తారో వెయ్యి చూస్తామని చెప్పి నామినేషన్ ఎట్టేసేది తప్పెట్లతో నామినేషన్ వేస్తాం, ఊరేగింపుతో వేస్తాం, నడవడితో చేస్తాం. గెలిచి తీరుతా. మీ 3 జెండాలకు బలం ఉంటే, మీ 3 జెండాలకు శక్తి ఉంటే ఈ గుండకల్లో వెంకటరామరెడ్డి సారథ్యంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు నిలవరించే ప్రయత్నం చేస్తారు. చేయండి. అన్న చెప్పినట్టు ఆ 3 అన్నదమ్ముల్లో రాచమల్లు కూడా మరొక కమ్ముడే. కారణం మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా బాలారెడ్డి గారి, సాయి ప్రసాద్ గారి, వెంకటరామరెడ్డి గారి ఎవరు బయటికి కాఫీ తాగడానికో భోజనానికి పోవాల్సి వస్తే కూడా అసెంబ్లీలో నేను ఆ వారు కూర్చోండి, వీళ్ళు ఈ వారు కూర్చోంటే నాకు సైగ చేస్తారు. పొలాలు బయటికి అని కలిసి నలుగురం పోతాం, కాఫీ తాగడం, నలుగురం భోజనానికి, నలుగురం మాట్లాడుకుంటూ పోతాం. ఆ 2014 నుంచి ఇప్పటి వరకు ఈ కుటుంబంతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. నేను తీసుకొచ్చినప్పుడు చెప్పిన వాళ్ళకు గుంతకల్లకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏమన్నా అడిగితే ఆ అన్నదమ్ములలో అన్నదమ్ములమే, వాళ్లకు నాకు విడదీయాలని అనుబంధమే ఉందని చెప్పి పొద్దున్న నా మనసులు కూడా చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రేమతో గుంతకల్లకు వెళ్ళడానికి కోసం నేను రావడం జరిగింది. రేపొద్దున స్థానిక సంస్థలు వచ్చినా, మరే ఎన్నికలు వచ్చినా వెంకటరామరెడ్డి గారికి, సోదరుడికి ఏ చిన్నపాటి అవసరమైనా, ఏ చిన్నపాటి కష్టం వచ్చినా కూడా కాకితో కబురు పంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన రాష్ట్రంలో కూడా ఇక్కడే ఉంటారు. ఏ సహాయానికైనా సంసిద్ధంగా ఉంటారు. మీరు ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరమే లేదు.